హాయ్ అండి. మనోడు జ్యూస్ తాగడానికి వెయిట్ చేస్తున్నాడు. జ్యూస్ రెడీ అయిపోయింది. వాడిని కూడా వేసేయాలి ఇంకా. కీరా, బీట్రూటు, టమాటో, క్యారెట్ వీటిలో ఏదో ఒకటి వేసైనా జ్యూస్ రెడీ చేసుకోవచ్చు. మేమైతే ఇవి 4 వేసేసే జ్యూస్ చేసాం. అంటే మా ఇంట్లో రెగ్యులర్గా ఇది మేము తాగేదే. బ్రేక్ఫాస్ట్కి ముందే ఇది తాగేస్తే ఏంటంటే మనకి హెల్త్కి మంచిది. సో సప్పుకు కూడా ఇదే అలవాటు చేసేసాం. ఇది పచ్చివే అనమాట, బాయిల్ చేయమేమి. పచ్చివే మొత్తం మిక్సీ వేసేసి ఇలా రెడీ చేసుకుంటాం అనమాట. వీడికి కూడా కొంచెం జ్యూస్ వేసేస్తే ఆ జ్యూస్లో హాయిగా తాగుతాడు. ఏమన్నా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, అంటే కొంచెం చికెన్ మటన్ పెడతాం కదా, మేము మసాలా ఎక్కువే తింటాం కాబట్టి సో వాడికి హెల్త్కి మంచిది, మాకు హెల్త్కి మంచిది అని చెప్పి రెగ్యులర్గా ఇది బ్రేక్ఫాస్ట్కి ముందే తాగుతాము. ఇప్పుడు వీడు ముందు ఈ జ్యూస్ తాగేసిన తర్వాత ఆ పల్ప్ వేస్తానన్నమాట. ఎందుకంటే పల్ప్ వేస్తే మొత్తం డిప్ అయిపోతాడు కదా, సో కంట్లోకి వెళ్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ముందు జ్యూస్ తాగిన తర్వాత అప్పుడు పల్ప్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. సో హాయిగా బాడీ షెల్ మొత్తం డిప్ అయిపోతుంది అనమాట. అప్పుడు కంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, షెల్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా మనకు తెలియకుండా, అంటే మనం అబ్జర్వ్ చేసిన తర్వాత రికవర్ అయ్యే కన్నా అసలు మ్యాక్సిమం ఇష్యూస్ రాకుండా చూసుకోవడానికే ఇవన్నమాట. వాడు హాయిగా అరగంట సేపు ఇలా ఉంటాడు జ్యూస్ తాగి, ఆ పల్పులో డిప్ అయ్యి స్నానం అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక అయిపోయింది నాది అని చెప్పి అప్పుడు ఇలా జంప్ చేసి వచ్చేస్తాడు బయటికి. వాడికి రెగ్యులర్గా అలవాటే కదా. ఇలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో వేసేస్తాను. కళ్ళలోకి ఏదైనా క్యారెట్ అది పల్పు వెళ్ళినా క్లీన్ అయిపోతుంది.